మాజీ కార్పొరేటర్ బండారు వేణుతో తనకు ప్రాణహాని ఉందని అతని నుండి రక్షణ కల్పించాలని పోలీసులు కోరారు. కాంట్రాక్టర్ మధుకర్ కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం బండారు వేణు అనుచరులు తన ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తారని పోలీసులకు సమాచారం ఇవ్వగా అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. వ్యాపార లావాదేవీలపై కోర్టులో కేసు కొనసాగుతుండగా ఇలా భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. భవిష్యత్తులో తన కుటుంబానికి వారి నుండి ప్రాణహాని ఉందని తమకు రక్షణ కల్పించాలని పోలీసు అధికారులను ఆయన కోరారు. నిన్న అనగా 12/2/2005 సుమారు 8 గంటల 30 నిమిషాలు ఉదయాన కొంతమంది అనుచరులు నా ఇంటికి ప్రవేశించి నానా బీభత్సం సృష్టించారు. ఇది ఏంటని చెప్పేసి నేను బయటకు వచ్చి చూడగా మాజీ కార్పొరేటర్ బండారి వేణు తన ఇష్ట రాజ్యాంగ తన అనుచరులతో ఇంటికి వచ్చి నా బెడ్రూమ్లోకి వెళ్ళి అక్రమంగా చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంట్లో ఉన్న మహిళలు చిన్న పాపాన్ని చూడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బెదిరియడం, ఇంట్లో భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అలాగే అతను ఎందుకు వచ్చావనంటే నాకు ఇది రావాలి, నాకు అది రావాలి, నాకు ఈ డబ్బులు రావాలి, ఆ డబ్బులు. ఆ వచ్చిన వ్యక్తులు కనీసం నాకు ఎవరో కూడా తెలియదు. వాళ్లకు నాకు కనీసం ముఖ పరిచయం కూడా ఇంతకుముందు లేదు. అలాంటి వ్యక్తులు తీసుకొని వచ్చి ఏదో 4 వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేద్దామని చెప్పేసి తన అధికార మదంతో ఒక మాజీ కార్పొరేటర్ అనే విర్రవీగుతూ తన ఇష్టానుసారంగా ఒక ఇంట్లోకి చొచ్చుకెళ్ళి ఇంట్లో ఉన్న లేడీస్ని చిన్న పాపనని చూడకుండా భయభ్రాంతులకు గురి చేశాడు.